పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. 2027 సంక్రాంతికి నలుగురు సీనియర్లు వస్తారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. చిరు, వెంకీ, బాలయ్య, నాగార్జున వస్తే మంచిదే, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు కూడా. కానీ ఆ నలుగురు రేస్లో దిగితే వచ్చే లాభాల కంటే నష్టాలే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒకేసారి నలుగురు రంగంలోకి దిగితే బాక్స్ ఆఫీస్కి ఏమంత మంచిది కాదు. అది ఎలాగో డీటెయిల్గా చూద్దామా? చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జునలలో కనీసం ఇద్దరైనా ప్రతి సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న పండక్కి చిరు, వెంకీ కలిసే వచ్చారు. ఈ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి ఏకంగా నలుగురు వచ్చేలా కనిపిస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ కు పూనకాలు ఖాయం. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫైనల్ అయిపోయింది. వాసివాడి తస్సాదియా అంటూ నాకు కూడా పొంగల్ బెర్త్ లాక్ చేసుకోవడమే కాదు, జనవరి 15 అంటూ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని, చిరు, బాబీ సినిమాలు కూడా పండగనే టార్గెట్ చేస్తున్నాయి. 3 ఏళ్ల కింద వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పండక్కి పోటీ పడ్డారు చిరు, బాలయ్య. పండక్కి నలుగురు సీనియర్లు వస్తారనే ఆలోచన బాగానే ఉంది, కానీ అలా వస్తే మాత్రం నష్టాలే ఎక్కువ. ఫ్యాన్స్ వార్స్ మళ్లీ చెలరేగుతాయి. ఇద్దరొస్తేనే మా హీరో గొప్పంటే కాదు, మావాడే గొప్ప అంటూ సోషల్ మీడియాలో హీట్ పెరిగిపోయింది. అలాంటిది నలుగురు వస్తే రచ్చరచ్చే. థియేటర్స్ దగ్గర కూడా దండయాత్ర తప్పదు. చాలా కాంప్రమైజులు కావాల్సి ఉంటుంది. నలుగురు సీనియర్లు పండకి వస్తే చిన్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. ఆల్రెడీ శర్వానంద్, శ్రీను వైట్లతో పాటు తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలు పండగనే టార్గెట్ చేశాయి. ఈ టైంలో నలుగురు రంగంలోకి దిగితే మిగిలిన అందరికీ చుక్కలే. మరి చూడాలిక. సంక్రాంతికి ఇంకా 11 నెలలు టైం ఉంది. ఆలోపు ఎవరు బరిలో ఉంటారో, ఎవరు బయటికెళ్తారో. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.